చేస్తున్నామని చెప్పి చేస్తే ఎట్లయితుంది? ఇవాళ 3 ఉన్నాయి, ఇంకా మంత్రి పదవులు బీసీలకు ఖాళీ ఉన్నాయి. 3 బీసీలకు ఇవ్వండి, మైనార్టీలకు ఇవ్వండి, ఒకటి ఎంపీసీలకు ఒకటి ఇవ్వండి, యాదవులకు ఇవ్వండి, కుర్ర యాదవులకు, మున్నూరు కాపులకు ఇవ్వండి. కామన్ డిక్లరేషన్లో బీసీ సప్లాన్కు చట్టబద్ధత ఇస్తామన్నారు. ఎక్కడి నుంచి చట్టబద్ధత ఎందుకు ఇవ్వాలి? దానికి వాళ్ళ రూపాయి ఖర్చు అవుతుంది, ఆర్డినెన్స్ అవసరం, దానికి పార్లమెంట్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? చాలా అంశాలు ఉన్నాయి. అవి ఏమి చేయకుండా ఈరోజు మేము 42% ఇస్తున్నాము, ఏదో మేమే అడ్డంకు చెప్తున్నాము, మేమే దాన్ని చేస్తున్నామనే టైప్లా మమ్మల్ని చిత్రీకరించడం, మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇలా ఏ అడ్వకేట్ జనరల్ వస్తుందో బహిరంగంగా చెప్పండి. నాదే బాధ్యత, ఖచ్చితంగా అమలు అవుతుంది. ఇది వేరే రాష్ట్రాల విజయం గెలవదు. ఇవాళ మేమే అనుకున్నాము, దీని ప్రకారం ఏడు కోటుకొని చెల్లదు, మేమే గెలుస్తాం. దీని మీద అన్ని రాష్ట్రాలను చేయమని చెప్పండి. కానీ ఏదైనా అడ్డంకు వస్తే మాత్రం ఇప్పుడు మాట్లాడినోళ్ళు, మేము మాట్లాడడానికి వ్యతిరేకంగా లేదు, తప్పు మాట్లాడుతూ అన్నోళ్ళు వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కనుక వెంటనే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే వెంటనే ఈ యొక్క క్యాబినెట్లో మీరు పాస్ చేసినట్టు ఆర్డినెన్స్ ఇస్తుంటున్నాం కదా, వెంటనే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్గా తేవాలి. 3 అంశాలు ఒకటేసారి అసెంబ్లీలో బిల్లు పాస్ అయినటువంటి 2 విడిచిపెట్టి 1 మీరు మాత్రమే ఇస్తున్నారంటే ఎట్లా ప్రజలు నమ్ముతారు? పొలిటికల్ పదవులు వస్తే 1000 రావచ్చు మొత్తం కలుపుకుంటే, కానీ అలా లక్షల మందికి లాభం జరుగుతుంది. విద్యార్థులకు డాక్టర్లు అవుతారు మీరు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం, ఇంజనీర్లు అవుతారు, పీజీలలో అడ్మిషన్లు వస్తాయి, యూనివర్సిటీలలో ఉద్యోగాలు వస్తాయి. లక్షల మందికి ఉపయోగపడేటువంటిది ఆర్డినెన్స్ లేకుండా, లక్షల మందికి ఉపయోగపడేది మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉపయోగపడేది జీవో ఇవ్వకుండా ఓన్లీ పొలిటికల్ జీవో ఇచ్చి చేతులు దులుపుకుంటారంటే అనుమానం రాబడి ఏమొస్తుంది? మేము చెప్పేది అవగాహన లేకుండా మాట్లాడుతున్నామా, అవగాహన ఉన్నతోనే మాట్లాడుతున్నామా? ఒకసారి మీరే ఆలోచన చేయాలి. దయచేసి మీరేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతూ ఒకసారి మళ్ళీ వినండి. ఎవరైనా కానీ మేము మాట్లాడిన తప్పు అని చెప్పి ఏ న్యాయకోవిధుడు చెప్పని చెప్పండి. ఇవాళ జడ్జిలు కూడా చెప్తున్నారు, రిటైర్డ్ జడ్జి న్యాయకోవిధులు కూడా ఇది తప్పు అని. దయచేసి ఇమ్మీడియట్గా 2 ఎడ్యుకేషన్లో ప్లస్ ఎంప్లాయ్మెంట్లో 2 కూడా ఇమ్మీడియట్గా పాస్ చేయాలని చెప్పని, మరి సెంట్రల్లో పంపిన బిల్లు ఏమైందో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడుంది బిల్లు, కరెక్ట్ పంపినరా, తప్పు పంపినరా, ఏం జరుగుతుందని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వారు కూడా రేపు భవిష్యత్తులో బీసీలకు మేము రాజ్యం ఇస్తామంటారు కదా, భవిష్యత్తుకి చాలా 3 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఇల్లు జరిగిపోయే దానిలో మీరు కూడా ఒక్కరు కూడా మాట్లాడతారు, మీరు కూడా గలం ఇప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఎడ్యుకేషన్లో మీరు ఆర్డినెన్స్ జో ఇస్తలేరు? అడ్మిషన్స్ అవుతున్నాయి, ఎందుకు మీరు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అవుతుంది, దానికి ఎందుకు ఆర్డినెన్స్ ఇస్తలేరు? ప్లస్ ఇది నిలబడకపోతే మీరే బాధ్యత అని వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మరి ఎవరు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు మౌనంగా ఉంటే చాలా ద్రోహం అవుతుంది. అందరి కోరిక మరి రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం కనుక ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి మేమేం చేసినామో చేయలేదో తెలంగాణ ప్రజలు తెలుసు, బీసీలకు తెలుసు, అయిపోయింది. మాకన్నా మీరు ఎక్కువ చేస్తామన్నందుకే వాళ్ళకు ఓట్లు వేసిండ్రు. మాకన్నా ఎక్కువ మీరు 6 నెలల్లోనే చట్టబద్ధతోనే రిజర్వేషన్ ఇస్తాం 40% అని చెప్పిండ్రు. ఎడ్యుకేషన్లో కూడా ఇస్తామన్నారు, మరి అడ్మిషన్స్ అయితే ఇంతవరకు ఇవ్వాలి, రిక్రూట్మెంట్ అయితేనే ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని అంటున్నారు కదా, 2 లక్షలు ఇచ్చిన ఉద్యోగాలు 40% ఇచ్చినా మరి చెప్పండి. అప్పుడు ఏమంటారంటే మీరు రిక్రూట్మెంట్ మీరు ఎగ్జామ్ రాసి మేము పత్రాలు ఇచ్చినా అప్పుడు చెప్తారు. మళ్ళీ మీరు ఇచ్చినటువంటి ఎన్నో ఉన్నాయి కదా, మేము ఏం లేదనుకో, చేయలేదు, మీకే వేసారు, మాకు మిమ్మల్ని నమ్మేసారు అనుకున్నాం. మరి మీరేం చేస్తున్నారు? మున్నూరు కార్పొరేషన్ ఏమైంది,
ముదిరాజులు ఏ గ్రూప్గా కలుపుతామని ఏమైంది? ఎంబీసీ కులాలకు మొత్తం మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, అది ఏమైంది? సర్వాధిపాపన జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు, ఆయన పేరు మీద విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. చనిపోయిన కార్మికులకు 10 లక్షలు ఇస్తామన్నారు, ఏమైంది? చేప పిల్లలు 100 కోట్ల చేప పిల్లలు ఇస్తామన్నారు, ఏమైంది? 3 లక్షల రూపాయలు గొర్రెలకు పైసలు డబ్బులు ఇస్తామన్నారు, అవేమైనవి? బీసీ కులాలకు కాంట్రాక్టర్ రిజర్వేషన్ ఇస్తామన్నారు, అది ఏమైంది? ముదిరాజులను బీసీ డిగ్రీ ఏ గ్రూప్లో చేస్తామన్నారు, ఏమైంది? ఇంకా అనేక కులవృత్తులకు ఎన్నో హామీలు ఇచ్చారు కదా, అవేమైనవి? మండలానికి ఒక హాస్టల్ పెడతామన్నారు, పెద్ద అది గురుకులాలకు తన్ని హాస్టల్ పెడతామన్నారు, అది ఏమైంది? కాంట్రాక్టులో 42% రిజర్వేషన్ ఇస్తున్నారు, ఏ కాంట్రాక్ట్లో ఏమైంది? దయచేసి చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అన్నగా తప్పుంటే మేము అనలేదు, అట్లా అన్నది మమ్మల్ని అనండి. మాది మా అవగాహన లేదనుకుందాం, మేమేం చేయలేదనుకున్నాం. మీరు చేస్తామన్నందుకు చేసింది కదా, మీరేం చేసి చెప్పండి. ప్రభు చెప్పాల్సిన బాధ్యత ఉంది అదంతా. కనుక ఉట్టిగా మాట్లాడడము కాదు, చేయాలి. చేస్తేనే మీకు పేరు ఉంటుంది. ఏ పార్టీలో ఉండి మీరు చేస్తారో తిరస్థాయి ఉంటుంది. కానీ మీరు చేయకుండా చేయాలని మేము ఒత్తిడి వచ్చేయాలని కూడా మమ్మల్ని మా మీద విమర్శలు చేయిస్తే అప్పుడు తప్పవుతుంది. అది కూడా మీరు చేయదలుచుకుంటే ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ చెప్పండి, ఇది కరెక్ట్ చేస్తాం, లా ప్రకారం చేస్తే ఏం కాదు, ఏ కోర్టులు ఏం చేయలేదు, లేకపోతే చెప్పండి. లా సెక్రటరీ చెప్పండి. ఇప్పుడు పార్టీ తరఫున చేయట్లేదు. ఇది చూడండి, వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు. వ్యక్తిగతంగా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం. వ్యక్తులుగా ఎవరెవరు వాళ్ళ అభిప్రాయం బట్టి వాళ్ళు చెప్పే వాళ్ళకి ఎవరెవరు చెప్తుండ్రో న్యాయపరమైనటువంటి ఇది కరెక్టే అని చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ సలహా ఇచ్చిన బట్టి ఏ రాజకీయ నాయకుల కూడా చెప్తారు. వాళ్ళకి ఇచ్చిన సలహాన్ని బట్టి ఇది కరెక్టే అని ఎవరు అడ్వకేట్ చెప్తే కరెక్ట్ అని చెప్పి వాదిస్తుండొచ్చు. కానీ పార్టీకి అన్ని ఆలోచన చేసి ఒక నిర్ణయం ఉంటుంది. కనుక నేను మాట్లాడుతున్నాను. బీజేపీలో ఒక్క మాట మాట్లాడతారు. మా పార్టీ ఒకటే క్లారిటీ ఒకటే ఉంది. మా పార్టీ విధానం ఏంది, మొదటి నుంచి కూడా రాజ్యాంగబద్ధంగా మీరు ఇస్తామన్నారు. రాజ్యాంగబద్ధంగా అంటే భారతదేశం నడుస్తున్నది భారతదేశ రాజ్యాంగం ప్రకారం. మీరు అనుకున్నారు రాజ్యాంగం ప్రకారం ఇస్తామన్నారు. ఈ దేశం నడిచేది భారతదేశ రాజ్యాంగం ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం. ఆ రాజ్యాంగం ప్రకారం 9th షెడ్యూల్లో చేరిస్తేనే ఇవరికి వస్తుందని మా పార్టీ విధానం మొదటి నుంచి కూడా. పగడ్బందీ ఉంటుంది, మళ్ళీ దెబ్బలే కూడా ఉంటుంది అనేది. కనుక 9th షెడ్యూల్లో చేర్చే ఇవ్వాలనేది మా పార్టీ విధానం. ఇప్పుడు మేము కూడా దండం పెడుతున్నాము. అసెంబ్లీలో ఎక్కడ కూడా మేము ఒక మాట మాట్లాడలే. కాంగ్రెస్ పెట్టిన బిల్లుకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినాం. పార్లమెంట్కి వచ్చి రాజ్యసభలో మేము మెంబర్స్ ఉన్నారు, రాజ్యసభ మెంబర్ రాగానే రాజ్యసభలో మొత్తం మీకు మద్దతు తెలుపుతాం అని చెప్పినాం. మా రాజ్యసభ మెంబర్లు అందరూ రెడీ ఉన్నారు. పార్లమెంట్ ప్రధానానికి తీసుకుపోయి అఖిలపక్షం అంటే మేము వస్తామని చెప్పి కూడా మా నాయకుడు చెప్పారు, అందరు చెప్పారు. మేము ఎక్కడ అపోజ్ చేసినామని చెప్పు. అసెంబ్లీలో అపోజ్ చేసినామా, కౌన్సిల్లో అపోజ్ చేసినామా? కౌన్సిల్లో మొత్తం మా ఉన్నారు, అందరు మద్దతు తెలిపి. ఎక్కడ అపోజ్ చేసినామని చెప్పండి. అలాంటి పెద్ద మనిషి మా మీద నిందలు వేస్తే ఎట్లా చెప్పండి? అలాంటి పెద్ద మనిషి మేము నిందలు తగునాది. వాళ్ళని ఏమనలేక మమ్మల్ని అంటుంటా, వాళ్ళ మీద కోపం మా మీద అంటున్నట్లుంది అంతే. సహకరించలేదు, రివర్స్. ఇప్పుడు కూడా చెప్తున్నాం, దండం పెడుతున్నాం. మళ్ళీ 10 సార్లు దండం పెట్టి ఇప్పుడు దండం పెడుతున్నాం. పూర్తి స్థాయిలో సహకరించడం. వాళ్ళు పార్లమెంట్లో కొట్లాడడానికి సహకరిస్తాం. ఎక్కడ కూడా దానికి చిత్తశుద్ధి ఉంది. బీసీలకు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంది. మేము సహకరిస్తూనే ఉన్నాం. సహకరించామంటే వాళ్ళ దృష్టిలో ఏం సహకరించాలనో అది మరి ఎక్కడ సహకరించాలో చెప్పాలా. అసలు ఇది మేము మాట్లాడిన వద్దు, మేము తెస్తామంటే ఎట్లయితే అట్లా సలహాలు చెప్పాలి కదా ప్రతిపక్ష పార్టీగా.
ఇది కాదని అన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అయిందా, ఇది కూడా ఫెయిల్ అవుతుంది, జాగ్రత్త, ఇట్లా ఒత్తిడి తీసుకొస్తాం కేంద్రం మీద అని చెప్తున్నాం. ఇలా బీజేపీ ఒక్క మాట మాట్లాడతలేదు, కావాలని ఒక్క అడుగుతలేరు, వాళ్ళేమో ఇట్లా చేస్తారు. మేము కూడా మాట్లాడొద్దంటే ఎట్లయితుంది? కనుక కేశవరావు గారు పెద్ద మనిషి, ఆయన ఇప్పుడు పిలిస్తే కూడా పోయి చెప్పండి చెప్తాం మేము, అయ్యా ఇట్లా ఉంది సార్ అని. లేదు నాది బాధ్యత, రాకపోతే నాది బాధ్యత అంటే సరే చూస్తాం, తెలుస్తుందా మీకు, అప్పుడు ఈ రెండని ఏమని చెప్తాం. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో ఇమ్మీడియట్ అని చెప్తాం. కేశవరావు గారికి మేము రిక్వెస్ట్ చేస్తాం, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్గా ఇదే ఆర్డినెన్స్లో రెండు కూడా ఇప్పియమని చెప్తాం. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్ ఇప్పియాలని చెప్తాం. 100% గౌరవిస్తాం. ఆయన వయసుగా ఆయన గౌరవిస్తాం. ఆయనకు గౌరవం ఇచ్చే కదా మంచిగా సారు మేయర్గా, ఇంట్లో 17 సంవత్సరాలు చైర్మన్గా, తర్వాత సెక్రటరీ జనరల్గా, తర్వాత రాజ్యసభ మెంబర్ 2 సార్లుగా, ఆయన పార్టీ ఉపనాయకునిగా, పార్టీ నాయకునిగా ఎంత గౌరవం కాదు. ఆయన వచ్చినట్టు సారే నమస్తే లేచి కూర్చో అని చెప్పి కూర్చొని పెట్టుకుంది కాదు, పక్కనే గౌరవం ఇవ్వలేదా? 100% గౌరవం అప్పుడు ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తాం, రేపు కూడా ఇస్తాం, అట్లేం లేదు. అక్కడ పోయినాక అట్లా అయింది సార్, అప్పుడు పంచే ఉండే పోయినాక వీళ్ళు ఏం చేసినారో అసలు మాకు అర్థమవుతుంది.